రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో హైదరాబాద్‌లోని పాత బస్తీ ప్రాంతంలో ఒక ముస్లిం మహిళ స్కూటీ వేసుకొని వెళ్తూ ఉండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపారు. జనరల్‌గా మనం హైదరాబాద్‌లో ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ విధంగా ఆపుతూ ఉంటారు. మనకు సంబంధించిన లైసెన్స్ కానీ, బండి ఆర్‌సీ బుక్కు, సీసీ బుక్కు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు వదిలేస్తారు. సో, ఆమెను కూడా అదే విధంగానే ఆపారు. అయితే ఆ మహిళ మాత్రం ట్రాఫిక్ కానిస్టేబుల్‌లపై విరుచుకుపడింది. మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? నన్ను ఆపడానికి రైట్ మీకెక్కడ ఉంది? అనే విధంగా ఆమె ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌లపై విరుచుకుపడుతుంది. అసలు మీరు ఏ విధంగా ఆపుతున్నారు? మీ అంతు చూస్తామనే విధంగా బెదిరిస్తూ ఉంది. నిజానికి ఇటువంటి ప్రాబ్లమ్ పాత బస్తీలో చాలా ఎక్కువగానే ఉంది. ఈ ఒక్క మహిళ మాత్రమే కాకుండా పాత బస్తీలో నివాసం ఉండే చాలామంది ఇదే విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్లు కాదు కదా! ప్రభుత్వం నుంచి బెటాలియన్ దిగి వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు అనే అహంకారంతో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం అక్కడి ఎంఐఎం పార్టీనే. నిజానికి రీసెంట్‌గా హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదా! సరిగ్గా ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఇల్లీగల్ పాన్ షాపులు కానీ, ఇల్లీగల్ చిన్న చిన్న రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని నిర్మించుకొని ఉంటారు. వీటన్నిటిని తొలగించడానికి రీసెంట్‌గా హైడ్రా ఆయా ప్రాంతాలకు చేరుకున్నా కూడా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా వెంటనే క్షణాల్లో రంగంలోకి దిగుతారు. వాళ్ళందరినీ పోలీసులను అని కూడా చూడకుండా వాళ్ళను బెదిరించి తిప్పి పంపించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అందువల్లనే అక్కడి ప్రజల్లో ఇటువంటి ధైర్యం వస్తోంది. వాళ్ళు ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడినా కూడా మమ్మల్ని కాపాడడానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగుతారు అనే అహంకారం వల్ల మాత్రమే వీళ్ళు ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. ఒక్క బైక్ చలానా మాత్రమే కాదు, అక్కడ కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు అస్సలు కట్టకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. సో, ఇప్పటికైనా మరి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. అధికారులపై ఈ విధంగా దుర్భాషలాడటం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించడంలో ఈ అసదుద్దీన్ ఓవైసీ చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆయనలో మార్పు వచ్చి అక్కడి ప్రజల్లో మార్పు తీసుకువస్తారా? లేకపోతే ఇదే విధంగా తన పాలిటిక్స్‌ను కొనసాగించి అక్కడి ప్రజలను మరింత నాశనం చేస్తారా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.